వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. ముందుగా సాక్షి 3 టీవీ న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ 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 పూల బజార్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల విందుగా జరిగింది. కర్నూలు నగరంలోని స్థానిక అమ్మవారి శాల దగ్గర ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ జాయింట్ సెక్రటరీ నరసింహారావు అచ్చి మరియు సెక్రటరీ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. 40 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు, 51 ఏళ్లుగా కృష్ణాష్టమి ఉత్సవాలు, 11 ఏళ్లుగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఇందుకు ప్రజలు సహాయ సహకారాలు అందించవలసిందిగా వారు విన్నవించారు. ఇప్పటి వరకు ఆలయం లేకుండానే ఇన్ని విజయాలు సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ హోమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ గుడి లేకున్నాను మేము ప్రత్యేకంగా శివరాత్రి కానీ, సీతారాముల కళ్యాణం కానీ, వినాయక చవితి కానీ, ప్రత్యేకంగా కృష్ణాష్టమి ఈ సంవత్సరం 51, శివపార్వతుల కళ్యాణం 11 ఏళ్ళు అయిపోయింది. అమలవారి కళ్యాణం 18వ సంవత్సరం ఈ సంవత్సరం చేయడము. ప్రతి సంవత్సరంలాగే ఈసారి అన్నదాన కార్యక్రమము స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తున్నాము. అంగరంగ కళ్యాణం మేము చెప్పేసి మా కమిటీ ఆధ్వర్యం పులవాయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నడుతుంది. ఈ సంవత్సరం 40 ఏళ్ళు చవితి చేయబట్టి ఈసారి 40 ఏళ్ళు ఇంకా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. దాదాపు 5 నుంచి 6 లక్షల అమౌంట్తో వినాయక చవితి బాగా చేయాలనుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు నరసింహారావు, పులివెర గణేష్ కమిటీ జాయింట్ సెక్రటరీ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈసారి శ్రీరామనవమి వచ్చేసి 18 సంవత్సరాలు అయ్యింది. తర్వాత వచ్చే శివపార్వతుల కళ్యాణము 11 సంవత్సరాలు అయ్యింది. కృష్ణాష్టమి దాదాపు 60 సంవత్సరాల నుండి చేస్తున్నాము. 61 సంవత్సరాల నుండి. వినాయక చవితి 40 సంవత్సరాలు. ఈసారి హోమాలు, అభిషేకాలు, కార్యక్రమాలు ప్లస్ అందరికీ సాయంత్రం పూట ప్రసాదము, ఉదయము లలితా సహస్రనామము ఇవన్నీ జరుగుతాయి. కనివిని ఎరగని రీతిలో పూల బజారు కమిటీ తరఫున కనివిని ఎరగని రీతిలో కర్నూలులో అంగరంగ వైభవంగా చేయాలని మా కమిటీ వాళ్ళు మొత్తము సహకరిస్తున్నారు. కాబట్టి మీరు కానీ, వచ్చిన భక్తులు కానీ ఎవరైనా సరే మాకేమి డబ్బు రూపాయలు కానీ, వస్తువు రూపాయలు కానీ ఏమీ అవసరం లేదు. వచ్చి మాకు సహకారం చేస్తే చాలు. మాకు డబ్బు కానీ, స్వామివారు కానీ ఈ గేట్ తరఫున ఎంత కావాలంటే అంత పుష్కలంగా ఇస్తున్నాడు. కాబట్టి మేము ఎవరికి ఎక్కువ ఏం బలవంతం చేయము. డబ్బు కానీ మాకు డబ్బు రూపాయలే కాదు, మాకు వచ్చి సహాయం చేసే వాళ్ళు కావాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమమైనా సరే వచ్చి సహాయం చేయండి అంటే చాలు. మాకు డబ్బు రూపాయన ఏమీ అవసరం లేదు. వచ్చి సహాయం చేసేవాళ్ళు రావాలి. ముందు సహాయం చేయండి. 40 సంవత్సరాలు కనివిని ఎరగని రీతిలో చేస్తున్నాము. మా పిల్లలు అందరూ ఇక్కడికే కర్నూలులోనే చేరాలనే ఉద్దేశం మాకు ఉంది. కాబట్టి కర్నూలులో ఒక కంపెనీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదైనా సరే ఎక్కడెక్కడో డెవలప్మెంట్ అవుతుంది. ఒక హైదరాబాదే డెవలప్మెంట్ అవుతుందే కానీ మన కర్నూలు ఇంతవరకు ప్రత్యేక రాయలసీమ మన కర్నూలే కావాల్సినది. రాజధాని మన కర్నూలే కావాల్సింది. కాబట్టి మన కర్నూలుకే రాజధాని ఇవ్వాలి. ప్లస్ మన కర్నూలే వచ్చేసి ఒక ఐటీ కంపెనీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదైనా సరే వ్యాపారీత్యా మన కర్నూలు నుంచి డెవలప్మెంట్ కావాలి. కాబట్టి అందరూ సహకరించండి. ఈసారి జై శ్రీరామ్. కంపల్సరిగా టీజీ భరత్ గారు వాళ్ళ కుటుంబము మనకి తెలిసిన విషయమే. కర్నూలు మొత్తానికి ఎవరికైనా తెలిసిన విషయమే. టీజీ వెంకటేష్ గారి సుపుత్రుడు టీజీ భరత్ గారిని గెలిపించుకొని మన కర్నూలు తరపున ఒక మినిస్టరీ పదవి, పారిశ్రామికవేత్త మినిస్టరీ పదవే రావాలి అతనికి. ఎందుకు పారిశ్రామికవేత్త కావాలి అంటే
వాళ్ళు పారిశ్రామికవేత్తలో ఉన్నారు. ఒక కంపెనీ తేవాలన్నా, ఒక కర్నూలులో ఏదైనా కంపెనీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ పెట్టుబడి పెట్టాలి అంటే వాళ్ళు తప్ప మన వైశాఖలో ఎవ్వరూ లేరు పెట్టుబడి పెట్టేవాళ్ళు. కాబట్టి కంపల్సరీ కేజీ పర్వత్ గారిని గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కే శ్యామ్ కుమార్, పుల్ల బజార్.